ఏంటి హైదరాబాద్లో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందా? హైదరాబాద్ నుండి కేవలం ఒకే ఒక గంట డిస్టెన్స్లో ఎగ్జాక్ట్గా ఉత్తరాఖండ్ బద్రీనాథ్ టెంపుల్ లాగే ఉన్న ఒక టెంపుల్ ఒకటి ఉంది. ఏంటి నమ్మలేకపోతున్నారా? సిటీలో గందరగోళానికి దూరంగా ప్రశాంతమైన ప్లేస్లో ఈ టెంపుల్ ఉంది. చాలా మందికి ఈ ప్లేస్ గురించి తెలియదు, అందుకనే ఇంత తక్కువ క్రౌడ్తో ఉంది. ఇవాళ మనం వెళ్తున్నది హైదరాబాద్ దక్షిణ బద్రీనాథ్ టెంపుల్కి. నేను ఇప్పుడు ప్రగతి నగర్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. గూగుల్ మ్యాప్స్లో ఎగ్జాక్ట్గా 28 కిలోమీటర్స్ చూపిస్తుంది. మరి హైదరాబాద్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి ఎంతసేపట్లో వెళ్తాము అండ్ అది ఎలా ఉంటుందో చూద్దాం. గూగుల్ మ్యాప్స్లో రూట్ వచ్చేసరికి గండిమైసమ్మ మీదుగా చూపిస్తుంది. బాచుపల్లి గండిమైసమ్మ రోడ్డు అయితే చాలా డెవలప్ అయింది ఇప్పుడు. ఒకప్పుడైతే ఈ రోడ్డు చాలా నేరోగా ఉండేది. చుట్టూ పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ కూడా వచ్చేసాయి. కానీ ఒక 1.5 కిలోమీటర్ స్ట్రెచ్ మాత్రం ఇలా నేరోగా ఉండిపోయింది. ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ కిందకి వస్తుంది. ఇప్పుడైతే పర్మిషన్స్ అయితే వచ్చాయి అండ్ ల్యాండ్ కన్వర్షన్ కూడా అయిపోయింది అని అంటున్నారు. చూద్దాం ఎప్పటికి కంప్లీట్ అవుతుందో. గండిమైసమ్మ సిగ్నల్ నుంచి స్ట్రైట్గా మేడ్చల్ రోడ్డు వైపు వెళ్ళాలి. ఈ రోడ్డు కూడా సింగిల్ రోడ్డే. 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. హెవీ వెహికల్స్ లైక్ లారీలు ఇవన్నీ స్పీడ్గా ఎలా మనతే అలా డ్రైవ్ చేస్తున్నారు. అలా కొంచెం దూరం ట్రావెల్ చేశాక అయోధ్య క్రాస్ రోడ్స్ అని చెప్పని వచ్చింది. ఇక్కడి నుంచి స్ట్రైట్గా మేడ్చల్ రోడ్ వైపు వెళ్ళాలి. అలా కొంచెం ముందుకు వెళ్తే రైల్వే క్రాసింగ్ ఒకటి వచ్చింది. బట్ ఈ క్రాసింగ్ దగ్గర అయితే ఎక్కువ టైం ఏం పట్టలేదు. ట్రైన్ ఫాస్ట్గానే వచ్చేసింది అండ్ గేట్లు కూడా త్వరగానే తీసేశారు. అండ్ ఆ క్రాసింగ్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఇలా ఓఆర్ఆర్ వచ్చింది. ఈ ఓఆర్ఆర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మన రోడ్ వచ్చేసరికి NH44లో కలుస్తుంది. ఇదంతా మేడ్చల్ రోడ్ అనమాట. మేడ్చల్లో జూడియో ఇవన్నీ ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నాకు ఒక షాపింగ్ మాల్ ఒకటి కనిపించింది. అది వచ్చేసరికి స్టైల్ మార్ట్ అంట. ఇది ఎప్పుడు చూడలేదు, నేను ఫస్ట్ టైం చూడడం. మీలో ఎవరన్నా ఈ స్టైల్ మార్ట్కి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో నాకు తెలియజేయండి. అలా అదే రోడ్లో ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే లెఫ్ట్లో 7 స్టార్ ధాబా అని చెప్పిన ఒకటి వస్తుంది. అక్కడి నుంచి రైట్ వెళ్ళాలి యాక్చువల్గా మనం. బట్ అక్కడ ఏదో ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. సో నేను కొద్దిగా ముందుకు వచ్చి ఇక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటున్నాను. ఇక్కడ యూటర్న్ తీసుకుని మ్యాప్స్లో ఇమీడియట్ లెఫ్ట్ ఉందని చెప్పని నేను లెఫ్ట్కి వెళ్ళిపోయాను. బట్ అది కాదు యాక్చువల్ రూటు. ఈ రూట్ అయితే విలేజెస్లోంచి వెళ్తుంది. సో ఈ రూట్ని అవాయిడ్ చేయండి. యూటర్న్ చేసుకున్నాక అలా ముందుకెళ్ళండి. ముందుకెళ్తే రైట్ సైడ్లో మీకు ఇందాక చెప్పిన 7 స్టార్ ఫ్యామిలీ డాబా కనిపిస్తుంది. దానికి ఆపోజిట్లో ఉన్న రూట్కి వెళ్ళాలన్నమాట. ఇది కూడా చిన్న రోడ్డే. రోడ్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ మామిడి చెట్లు, అటు ఇటు మామిడి తోటలు ఉంటాయి. చాలా బాగుంటుంది రోడ్డు. మెయిన్ రోడ్ నుంచి సుమారుగా ఒక 4 కిలోమీటర్లు వెళ్తే ఒక బోర్డు ఒకటి వస్తుంది. దక్షిణ కా బద్రీనాథ్ టెంపుల్ 1 కిలోమీటర్ అని చెప్పని ఉంటుంది. ఇక్కడే ఒక ఫామ్ హౌస్ కూడా ఉంటుంది, రాజుగారి తోట అని చెప్పి. ఇక్కడి నుంచి లోపలికి ఒక 1 కిలోమీటర్ వెళ్తే ఈ రోడ్డుకి డెడ్ ఎండ్లో వచ్చేదే బద్రీనాథ్ టెంపుల్ అనమాట. చూడండి దూరంగా కనిపిస్తుంది కదా, అదే బద్రీనాథ్ టెంపుల్. ఇక్కడ వెహికల్ పార్కింగ్ వచ్చేసరికి 20 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. సో పార్కింగ్ టికెట్ ఒకటి తీసుకుని బైక్ పార్క్ చేసేసి లోపలికి వచ్చేసాను అనమాట. ఇదిగోండి చూడండి, ఇదే బద్రీనాథ్ టెంపుల్. ఎంత బాగుందో చూసారా? ఈ టెంపుల్ వచ్చేసరికి మేడ్చల్ జిల్లా బండమైలారం అనే విలేజ్లో ఉంటుంది. ఇక్కడికి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏమీ లేదు. అయితే ఓన్ వెహికల్లో రావాలి, లేదా మేడ్చల్ వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని రావాల్సి వస్తుంది. మేడ్చల్ బస్ స్టాప్ నుంచి ఈ టెంపుల్ వచ్చేసరికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ టెంపుల్ యాజ్ ఇట్ ఈస్ బద్రీనాథ్లో ఉన్న టెంపుల్ లాగానే కట్టారు. ఇక్కడి విగ్రహమూర్తులను కూడా బద్రీనాథ్ నుంచి తీసుకువచ్చారంట. మోరోవర్ ఇక్కడ పూజారులు కూడా బద్రీనాథ్ నుంచి వచ్చారు. అండ్ ఇక్కడ పూజా విధానాలు కూడా సేమ్ టు సేమ్ బద్రీనాథ్లో ఎలాగైతే జరుగుతుందో అలాగే జరిపిస్తారంట. ఉత్తరాఖండ్ నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన కొంతమంది ఫ్యామిలీస్ ఉత్తరాఖండ్ కళ్యాణ్కారి సంస్థ అని చెప్పని ఫామ్ చేశారంట. అదే సంస్థ ద్వారా ఫండ్స్ని అరేంజ్ చేసుకుని ఈ ప్లేస్ కొని ఇక్కడే ఈ టెంపుల్ని కట్టించారు. ఈ టెంపుల్ వచ్చేసరికి 2 అంతస్తులుగా ఉంటుంది. టెంపుల్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అన్నదానం హాల్ అనమాట. పైన ఫ్లోర్ వచ్చేసరికి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో బద్రీనారాయణ్ విగ్రహం అయితే చాలా బాగుంది. బద్రీనాథ్ లో విగ్రహం కూడా సేమ్ ఇలానే ఉంటుందంట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8 AM to 12:30 PM అండ్ అలాగే ఈవినింగ్ వచ్చేసరికి 4 PM to 7:30 PM. దర్శనం చేసుకుని అలా కిందకు వస్తే ఇక్కడ ఒక కౌంటర్ ఉందన్నమాట. ఇది వచ్చేసరికి అన్నదానం డొనేషన్ కౌంటర్.
ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉంటే డొనేషన్ చేయొచ్చు. ఈ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా నిర్మించారు. సింహద్వారానికి అటు ఇటు 2 సింహాలు ఉన్నాయి కదా, అవి వచ్చేసరికి పాలరాతి సింహాలంట. అలా నేను హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన దక్షిణకా బద్రీనాథ్ టెంపుల్ కి వచ్చి ఆ బద్రీనారాయణన్ని దర్శనం చేసుకుని తరించాను. హైదరాబాద్ దగ్గరలో ఇలాంటి పీస్ఫుల్ అండ్ స్పిరిచువల్ ప్లేస్ ఉండడం నిజంగా సర్ప్రైజ్ గా అనిపించింది. క్రౌడ్, ట్రాఫిక్, సిటీ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ కావాలనిపిస్తే ఈ ప్లేస్ ని డెఫినెట్ గా విజిట్ చేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి హిడెన్ ప్లేసెస్ కోసం స్టే ట్యూన్ టు ఇట్స్ శివ.